పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎంతవరకు అవసరం అనేటువంటి వీడియో చెప్పారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జనరల్గా మనం డబ్బు గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఫైనాన్షియల్ లెర్నింగ్ అనేది చాలా మందికి ఉండదు. ఒకప్పుడు దీని గురించి చాణక్యుడు, విదురుడు చాలా అద్భుతంగా చెప్పారండి. సో ఇప్పుడు నేను చదివిన చాలా పుస్తకాల్లో విదురుడు చెప్పిన అంటే ధర్మసూత్రాలు, విదురుడు చెప్పిన ఆర్థిక పాఠాలు, ఇలా చాలా చాలా మంచి మంచి పుస్తకాలు, కార్పొరేట్ చాణక్యులు మంచి మంచి పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, సో ఈరోజు నేను చెప్పబోయే వీడియో అంటే విదురుడు చెప్పిన 7 డబ్బు సూత్రాలు. ఇప్పుడు చిన్నప్పుడు మనం మ్యాథ్స్ సాల్వ్ చేయాలంటే మనీ ఫార్ములా తెలుసుకోవాలి, సైన్స్ అని అంటే ఫార్ములా తెలుసుకోవాలి. సో ఓమ్స్లా ఇలాంటివన్నీ కూడా తెలిస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. సో ఇప్పుడు కూడా మనం డబ్బు సంపాదించే డబ్బు సూత్రాలు తెలుసుకోవాలి. ఎవరు మేధావులు చెప్పిన కొన్ని సూత్రాలు, డబ్బు సూత్రాలు. ఈ 7 సూత్రాలు, విదురుడు చెప్పిన 7 సూత్రాలు కానీ మీరు ఫాలో అయితే అంటే 7 కాలాల పాటు చల్లగా ఉంటారండి. 7 కాలాల పాటు. సో ఏంటి అని ఇక్కడ చూద్దాం. విదురుడు మనిషి సంపద సృష్టించడానికి, డబ్బు కాదండి సంపద సృష్టించడానికి 7 చెప్పాడు అనమాట. 7 సూత్రాలు ఏంటి అది చూద్దాం. ఫస్ట్ పాయింట్ మీ అందరూ రాసుకోండి చాలా జాగ్రత్త. ఇది చాలా ఈ 7 రహస్యాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లైఫ్లో సంతోషంగా ఉంటారు. ఒకవేళ తెలియకుండా చేస్తే సంపద వచ్చిన నిలబడదు, పోతుంది, అప్పులు పాలైపోతారు, మొహమాటస్తులు అయిపోతుంటారు. సో ఇలా రకరకాల ఇంకా నష్టాలు జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో నెంబర్ 1 ఏంటి, విదురుడు చెప్పిన నెంబర్ 1 ఆర్థిక పరిస్థితి గురించి. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరితో ఎక్కువగా డిస్కషన్ పెట్టకూడదు. లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగు మేషర్ని అడగకూడదు. లెక్కల డౌట్ ఉంది అనుకునే తెలుగు మేషర్ని అడిగితే లెక్కలు చాలా కష్టం అబ్బాయి అని అంటారు అనమాట. అప్పుడేమవుతుంది, లెక్కల మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మన వల్ల కాదులే, మనకు అంత సీన్ వెళ్ళి అని ఊరుకుని పోతారు. సో ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా చేరాలి, సో ఎంఎస్సీ అయితే వెళ్ళిపోతారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదనేది కేవలం కొంతమంది పీపుల్ దగ్గర మాత్రమే డిస్కస్ చేయాలి, అందరి దగ్గర డిస్కషన్ చేయకూడదు. సో మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎంత రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ విషయం చెప్తాను, మీ రహస్యాన్ని మీరే దాచుకోలేకపోతే మీ ఫ్రెండ్, మీ పక్కన వాళ్ళు ఎలా దాచుకుంటారు అంటే, మీ రహస్యాన్ని మీరే దాచుకోకపోతే మిగతా వాళ్ళు ఎలా దాచుకుంటారు? చాలా మంది ఇది నా సీక్రెట్ రా, ఎవరికి చెప్పకరా అంటారు. మీ సీక్రెట్ మీరే దాచుకోలేకపోతే మీ ఫ్రెండ్ ఎలా దాచుకుంటాడు? సో అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బట్టే మానసిక పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆదాయం అంతా ఖర్చులు ఎవరితో పడితే వాళ్ళు డిస్కషన్ పెట్టకూడదు. రెండోది, మీ నష్టాల గురించి కూడా ఎవరితో చెప్పకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే చెప్తారు, మంచిదే, కానీ ఎవరి దగ్గర చెప్పాలి, వాళ్ళ దగ్గర చెప్పాలండి. ఇక్కడ ఏమవుద్దంటే, సింపతి కోసం చాలామంది చెప్తారు నష్టాలు, కానీ మిగతా వాళ్ళు ఎలా ఉంటారు సార్, వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటారు, ఆకలి మీద ఉంటారు అనమాట. వాళ్ళకి అయిపోయిందిరా, ఆడి పని అయిపోయిందిరా, నాకు తెలుసురా, నాతోనే చెప్పాడురా, అందులో ఈ సెల్ ఫోన్ నుంచి మళ్ళీ రికార్డ్ చేస్తుంటారు మరి. సో అందువల్ల ఏంటంటే నష్టాలు కష్టాలు దీని గురించి ఎప్పుడు అంటే ఎవరికి చెప్తే మనకు సలహా వస్తుందో వాళ్ళకి మాత్రమే చెప్పాలండి. ఇంకొకటి, మనకన్నా వాళ్ళు బెటర్గా ఉంటేనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల అప్పు ఉంది, ఈ 5 లక్షల అప్పులు వెళ్ళి ఏం చేస్తారు, 10 లక్షల అప్పు ఉన్నట్టు చెప్తారు. రే నేను చాలా కష్టాల్లో ఉన్నాను రా, 5 లక్షల అప్పు ఉందంటే చాలే చెప్పక నాకే చెప్పాలా అని చెప్పేసి నాకే 10 లక్షల అప్పు ఉందంట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్తాడు. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు పరసపోతే వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది, పక్కన పరసపోతే నీ పర్స్ కూడా పోయిందా. చిన్నప్పుడు మన స్కూల్లో మన టీచర్ నిలబండి కర్ర పట్టుకుని కొడుతుంటే ఫస్ట్ నిల్చున్నాడు కరెక్ట్ చెయ్యి వనికేస్తుంటుంటుంది, ఆ శివరున్నాడు నవ్వుతుంటుంటాడు, ఇది కొట్టగానే ఇది నొప్పికి పక్కన శివరున్నాడు నవ్వుతుంటాడు. అప్పుడు ఆడికి కొట్టినప్పుడు ఈ నవ్వుతుంటుంది అనమాట. ఎండ్రకి కొట్టిన బాధపడాలి కదా, నాకు వస్తుందని అంటే ఆ చివరినోడికి ఆడికి తెలియదు కదా నాకు కొడతారని చెప్పేసి, కానీ ఆడి నొప్పికి మాత్రం అని నవ్విస్తుంటే అనేసి, ఏంట్రా నవ్వుతున్నావు ఏంట్రా అంటే, లేదు సార్ నవ్వట్లేదు సార్ అని. సో ఇది. రెండోది ఏంటంటే వ్యక్తిగత బాధలు. మీ వ్యక్తిగత బాధ, పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్తో ఎవరైతే గొడవలు ఉన్నాయో అందరికీ చెప్పకూడదు, మంచి సైకాలజిస్ట్కి వెళ్ళి చెప్పాలి, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వదిన మా ఆయన ఎలాగ వదిన అంటే, అవునా వదిలే మీ ఆయన వదిలే అనేసి అంటారు అనమాట, మనం తగ్గొద్దు అనేసి అంటారు. వీళ్ళేం అదే కౌన్సిలింగ్ వచ్చారనుకోండి, సైకాలజీకి వచ్చారనుకోండి. సో రిలేషన్షిప్ ఆర్ లైక్ హ్యాండిలింగ్ గ్లాస్వేర్ అంటే వైఫ్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే వెళ్ళి గూగుల్ ఎత్తుకెత్తుంటారు. ఒకరోజు ఒక అతనట, జాగ్రత్తగా ఉండండి చాలా ఇంపార్టెంట్ పాయింట్, వాళ్ళ వైఫ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారట. ఇది ఎలాగరా బాబు అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి ఎత్తికారట. ఏమనుకుంటారు గూగుల్లో, హౌ టు హ్యాండిల్ వైఫ్. గూగుల్ ఏం కూడా ఏం తెలుసు సార్, గూగుల్ ఏం చెప్పిందంటే, ఐఎమ్ ఆల్సో సెర్చింగ్. గూగుల్ ఏం చెప్పిందంటే, నేను కూడా ఎతుకుతున్నాను వైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలని అనమాట.
నేను సైకాలజిస్ట్గా చెప్తున్నానండి. నేను చాలా మంది ఇప్పుడు దాకా నా 14 సంవత్సరాల కెరీర్లో కొన్ని వందల కౌన్సిలింగ్స్ చేశాను. టామ్ అండ్ జెర్రీలో కొట్టుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సిల్కా గోరింకలాగా మనం తయారు చేశాం. సో ఏంటనంటే సింపుల్, చిన్న చిన్న మార్చుకుంటే ఆటోమేటిక్ మనం వెళ్ళిపోతుంది. సో వ్యక్తిగత బాధలు సమస్యలు ఎవరితో డిస్కస్ చేయకూడదు, అండ్ మీ బలహీనత కూడా ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే అవతల జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఇది నీ బలహీనత అని అవతల వ్యక్తి వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి ఆ బలహీనత ఇది నా అవునా అని వాళ్ళకి కూడా తెలియదు అనమాట. సో మీ బలహీనత గురించి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం పావులాగా ఉండాలి. పావులాగా ఏంటి సార్ పావులాగా ఉండాలి? అవును, పాము ఏం చేస్తుందంటే పాము దగ్గరికి వచ్చారనుకోండి ఏం చేస్తుంది, బుసుకొడుతుంది. కాటేయకూడదు, పాములా కాటేయకూడదు, బుసుకొట్టాలంటే చాలా ధైర్యంగా డేరింగ్గా నాకేం కాదన్నది. అంతేగాని చిన్నదానికి ఏడ్చారు అనుకోండి జనాలు స్టాంప్ వేస్తారు, స్టాంప్ వేస్ట్ అని చెప్పేసి. అది చాలా అవసరం. వ్యక్తిగత బాధతో ఎవరితో డిస్కస్ చేయదు. థర్డ్ది కుటుంబ విషయాలు. ఎవరితో చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప అందరూ చెప్పేస్తారు కుటుంబ విషయాలు. ఇంట్లో వైఫ్ హస్బెండ్ అంటే నాతో చెప్పాలి కదా, నువ్వు నాతో తప్ప అందరితో చెప్పేస్తుంటావు అనేసి అంటూ ఉంటారు అనమాట. ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకుంటే నీకా చాలులే నువ్వు పెద్ద మేధావి మరి చాలామంది తక్కువ అంచనా వేస్తుంటారు అన్నమాట లైఫ్ పార్ట్నర్ కూడా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్లో హస్బెండ్ ఆర్ వైఫ్ ప్రపంచం అంతా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రపంచం అంతా మాట అంటారు, ఇంట్లో వాళ్ళు మాత్రం మాట అనరు. వైఫ్ కానీ హస్బెండ్ కానీ చీపురు పుల్ల తీస్తారు అనమాట. మనం ఏదైనా సలహా అయితే చాలండి నేనే బయట ఉన్నాను అయితే మీ మాటలు నమ్మిడే కనీసం అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే కుటుంబ విషయాల గురించి కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎవరి దగ్గర తక్కువగా చేసి మాట్లాడకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే ఎక్కువ కొంతమంది హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ వాళ్ళ వైఫ్ గురించి ఎప్పుడు కూడా అంటే వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడారు. మా వైఫ్ వేస్ట్ అండి వేస్ట్ అని చెప్పేసి. ఇంట్లో వైఫ్ అడిగారు అనుకోండి, ఇంట్లో వైఫ్ అడుగుతుంది మీకు ఎవరంటే ఇష్టం, నువ్వే నా లైఫ్ అంటారు. బయటకు వచ్చి నువ్వు వాళ్ళ పెద్ద వైఫ్ కదరా బాబు, నైఫ్ రా బాబు, నాకు దొరికిన పెద్ద నైఫ్ రా అంటారు అనమాట. ఒకరోజు ఒక ఫ్రెండ్కి ఒక అతను చెప్పాడట, మా వైఫ్ తలకే నొప్పురా తల తినేస్తుందిరా అని. సడన్గా ఒకరోజు ఈ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వెంటనే కూర్చున్నాడ. సడన్గా వైఫ్ని ఏం చెప్పాడు బయట, మా వైఫ్ పెద్ద తలక నొప్పిరా, జొండు బోరా, నైఫ్ రా పెద్ద అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ ఫ్రెండ్ కూర్చున్నప్పుడు ఫ్రెండ్ చెప్తుండే మా వైఫ్ నా వెనక తొండబా సక్సెస్ అయినంటే ఫ్రెండ్ నువ్వు అసలు ఏం చెప్పావు ఇక్కడ ఏం చెప్తున్నావు అనేసి. అంటే కుటుంబ విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదు, చులకన అయిపోతాం అనమాట. 4th పాయింట్ అండి, భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా ఎవరితో పడితే వాళ్ళతో డిస్కషన్ చేయకూడదు. ఏమవుద్దంటే మీరు వెళ్ళి ఒక సలహా ఇస్తారు. నేను నా కెరీర్ కొత్తలో ఒక విషయం చెప్తాను. నా కెరీర్ కొత్తలో నేను సైంటిస్ట్ జాబ్ వదిలేసి మోటివేషన్ స్పీకర్ అవుదామని అనుకున్నాను. ఒక అతని దగ్గరికి వెళ్ళా. నేను వెళ్తే ఏమో తెలుసా, వేగ్ అన్నారన్నమాట. నువ్వు వేగ్గా డెసిషన్ తీసుకున్నాను. నిజంగా నేను అతని మాట వింటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సో అంటే ఎప్పుడూ కూడా మన వెల్ విషర్ని మాత్రమే మన ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాలి. లేకపోతే ఏమంటారంటే ఆల్రెడీ ఇంతకు ముందు అలాగే డెసిషన్ తీసుకుని అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు, ఓకే ఆ లిస్ట్లో నువ్వు కూడా వెళ్ళిపోతావులే అని అనగానే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోతుంది. బెలూన్ వదలడానికి చాలా టైం పడుతుంది. నువ్వు వదలడానికి వచ్చడానికి 1 సెకండ్ చాలు, 1 సెకండ్. అందువల్ల అంటే గాలి తీయడానికి గాలి వదలడానికి చాలా టైం పడుతుంది, తీయడానికి 1 సెకండ్ చాలు. సో అందువల్ల మీకు గాలి కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప గాలి తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఇది చాలా అవసరం అండి. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వోంట్ డిస్కస్ మై ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ఎనీవన్ అని చెప్పి. అందరితో డిస్కషన్ చేయకూడదు, కొందరితో మాత్రం డిస్కస్. ఆ కొందరు కూడా ఎలా అంటే కింద పడిపోతే పైకి లేపే వల్ల ఉండాలి, అంతేగాని కిందకి లాగే వాళ్ళు ఉండకూడదండి. సో దాని తర్వాత 5 వ్యక్తిగత బలహీనతలు. సో మీ వ్యక్తిగత బలహీనతలు ఏదైతే ఉన్నాయో భయాలు ఇతరులకు అందరికీ చెప్పకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదైనా డల్ అయిపోయారు అనుకోండి, అన్ని స్టేటస్ పెట్టేస్తారు, వాట్సాప్ స్టేటస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. స్టేటస్ ఎందుకు, ఏమవుతుంది మీకు, వాట్ హ్యాపెన్ బ్రో అని పెట్టేస్తారు అనమాట అని చెప్పేసి. అదే చెప్తారు అనమాట. కొంతమంది ఏంటంటే ప్రతి ఎమోషను సోషల్ మీడియాలో పెట్టేస్తుంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, మై మూడ్ ఈజ్ వెరీ ఆఫ్. ఒక అబ్బాయి ఒక లవ్ ఫెయిల్ అయ్యాడు. జనరల్గా లవ్ ఫెయిల్ అయితే డోంట్ బిలీవ్ గర్ల్స్, అమ్మాయిలు నమ్మొద్దని వాట్సాప్ స్టేటస్లో పెట్టారన్నమాట. నేను సడన్గా స్టేటస్ చూస్తే అమ్మాయిలు నమ్మకం, ఇది చాలా పెద్ద రాంగ్. ఎందుకనంటే అందరూ ఒకేలాగా ఉంటారు కదా. అయితే సినిమా వచ్చింది, దాని కింద క్యాప్షన్ అన్ని సినిమాలు ఒకేలాగా ఉండవు, అందరు మనుషులు ఒకేలాగా ఉండరు, కొంతమంది పరిస్థితులు బట్టి కూడా నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో సినిమాలో ఉందని కొత్త బంగారు లోకం, ఒకప్పుడు రైట్ అనుకుంది ఇప్పుడు రాంగ్ అవుద్ది, ఒకప్పుడు రాంగ్ అనుకుంది ఇప్పుడు రైట్ అవుద్ది. ఒకప్పుడు జీవితంలో మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరగవచ్చు, అది ఇప్పుడు ఏమనిపిస్తా, ఎస్ ఆ రోజు అలా జరగడం, నేను ఈరోజు అలా ఉన్నా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది, గ్యారంటీ. నాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తుంది, అంతే. సో వ్యక్తిగత పని. లాస్ట్ 6th పాయింట్ ఏంటంటే, ఇంకా 6th పాయింట్కి వెళ్ళేటప్పుడు మతం మరి ఆధ్యాత్మిక పద్ధతుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మతం ఉందో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మతం చాలా గొప్పది, మిగతా మతాలన్నీ వేస్ట్ అని ఎప్పుడు అనకూడదండి. అన్ని మతాలు చాలా గొప్పవి, సర్వమత సమ్మేళనం.
అంటే మన భారతదేశం అంటే సర్వ మతాలు సమ్మేళనం అంటారు, ప్రతి మతం గొప్పదే. సో అందువల్ల ఏంటంటే చాలా మంది తప్పంటే నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పడు అంటారు. అది చాలా పెద్ద తప్పండి. సో ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు వాళ్ళు ఏం అనకపోవచ్చు, కానీ ఒరే వీడితో ఉండకరా బాబు, వీడి మత పిచ్చోడు, కుల పిచ్చోడు అని అనేస్తుంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే పబ్లిక్గా పంచుకోవడం వల్ల కూడా ప్రాముఖ్యత తగ్గుతుంది. మీరు మీ మతంలో చెప్పుకోండి మన మతం గొప్పదే, దట్ ఈజ్ ఓకే. కానీ బయటికి వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలన్నమాట. సో గన్నని మాటని బయట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎక్కడ పేలుతుందో కూడా తెలియదు అన్నమాట. సో అండ్ 7th పాయింట్ అండి, వెరీ పాయింట్, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, చాలా జాగ్రత్తగా ఉంది. సో అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే నా తప్పు ఉంటే వచ్చి నాతో చెప్పు, ఎందుకంటే సరిదిద్దుకోవాల్సింది నేను, వాళ్ళు కాదు అని అబ్దుల్ కలాం గారు స్పష్టంగా చెప్పారండి. మీకు ఏదైనా ఎవరితోనా అంటే లైక్ వాళ్ళతో బాధ అనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో చెప్పండి, వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా చెప్పకండి దయచేసి. ఎందుకనంటే మంచిని ఎప్పుడు మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. మీకు ఎవరైనా తిట్టాలనిపిస్తే పర్సనల్గా తిట్టండి, అందరి ముందు తిట్టకూడదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఎలా ఉంటారంటే పబ్లిక్గా అవమానిస్తారు, ఫోన్ చేసి మళ్ళీ పొగుడుతారు. పబ్లిక్గా అవమానిస్తారు, ఫోన్ చేసి ఐఎమ్ సారీ రా, ఏదో కోపం తిట్టాను, ఇక్కడ మాత్రం పొగిడేస్తున్నారు ఫోన్లో, అక్కడ మాత్రం అందరి ముందు తిడుతున్నారు. రివర్స్ చేయాలన్నమాట. అదే ఇప్పుడు ఫోన్ చేసి పొగిడారు, ఎవరు తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ 10 మంది ముందు తిట్టారు కదా, వీళ్ళు వెళ్ళి ఒరే అతనే ఇన్సల్ట్ చేసాడు రా, అయిపోయింది అటు పని అని అంటారు అన్నమాట. సో దయచేసి మీరు ఏంటంటే ఇతర రహస్యాలు షేర్ చేయకండి. అండ్ ఇంకొక టాప్ సీక్రెట్ చెప్తాను ఏంటంటే, ఒక వ్యక్తి, నేను కర్మ సిద్ధాంతం గురించి మొత్తం చదివాను, కర్మ సిద్ధాంతం చాలా డీప్గా వెళ్ళాను అనమాట. వెళ్తే కర్మ గురించి గుర్తుపెట్టుకుని ఐ విల్ ఫాలో కర్మ అని మీరు ఖచ్చితంగా టైప్ చేయండి. ఎందుకంటే కర్మ ఎవరిని వదలదు భయ్యా, ఏదో ఒక రోజు ఎక్కడో సర్వ ఇచ్చేస్తుంది. ఈ కర్మ కానీ పట్టుకుందా కరెక్ట్గా నోటి దాకా వచ్చి అయిపోతుంది మాట, కరెక్ట్గా ఏదైనా చేయాలన్నప్పుడు అయిపోతుంది. ఏది గుర్తురాదు, ఆకలేసిన అన్నం దొరకదు, దాహం వేసిన నీళ్ళు బాటిల్ దొరకదు, టీ తాగాలని తల పగిలిపోతున్నా కూడా టీ దొరకదు. మీ దగ్గర ఎంత డబ్బులైనా ఉన్నాయండి, కర్మ అనేది ఆ టైంలో కరెక్ట్ పట్టుకుంటుంది అన్నమాట. ఎవరు సరదా వదల, ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంది, ఎవరిని వదలదు భయ్యో సరదా తీర్చేస్తుంది కర్మ అనమాట. సో గుర్తుపెట్టుకుని, ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి మీరు చెడుగా మాట్లాడితే వాళ్ళ కర్మలన్నీ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి, సింపుల్ అనేసి. లాస్ట్ టైము ఈ విషయం మన క్లయింట్కి ఒక విషయం చెప్పాను, సార్ మీరు చెప్పిన తర్వాత నుంచి నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుని చాలా ఆనందంగా ఉంది సార్. ఏం సార్ అంటే, నా కర్మలు వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. సో మీ గురించి ఎవరైనా వ్యక్తి లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడి సంతోషపడండి, ఎందుకంటే మీ కర్మలన్నీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటాయి. అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు భయ్యో, శ్యామకు కూడా అన్యాయం చేయలేదు భయ్యో, నాకు ఎందుకు అలా జరిగింది, ఎందుకు జరిగింది, మీరు వేరే వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు మాట్లాడారు కాబట్టి. సో ఇంత ఉంటానండి కర్మ అంటే. సో అందువల్ల అంటే రహస్యాలు జాగ్రత్తగా, మిమ్మల్ని ఎవరైనా నమ్మితే మీరు, అందుకే లక్కీ భాస్కర్ మూవీలో నాకు బాగా ఇష్టమైన స్టోరీ అంటే హక్ చేసుకుని ఉంటాడు అనమాట. థ్యాంక్ యూ భయ్యా, నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తాడు. అట్ ద సేమ్ టైం నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ చెప్తే, నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు కూడా థ్యాంక్ యూ చెప్తాడు అనమాట. సో మీరు అది చాలా అవసరం. అండ్ ఫైనల్గా ఇతరులు మీకు ఏదైనా షేర్ చేస్తే జాగ్రత్తగా కామ్గా ఉండండి అనమాట. అది చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒకరికి మోసం చేస్తే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఇంకొకరు వస్తారు, రావడం లేటేమో కానీ రావడం మాత్రం పక్కా. సో ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకుని కర్మ గురించి ఐ విల్ ఫాలో కర్మ అని మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఇవి రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. లాంగ్ రన్ జీవితాంతం మనం పోయినా కూడా వీడియో ఉంటుంది. 100% చాలా మంచి వీడియో. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే సమాజం మారితే మళ్ళీ అందులో మనం పిల్లలు కూడా ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమంటారంటే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలనే రకం నేను. అందులో ఈ వీడియో కూడా జగమంత కుటుంబం నాది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కుబేర బ్యాచ్కి రండి. జనవరి 2వ తారీఖున జరగబోయే ఈ లైఫ్లో ఏది అవసరం, ఎప్పుడు ఏది అవసరం అనేది చాలా అవసరం. సో అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కూడా మళ్ళీ సునామీలాగా ఎలా బయటికి రావాలి, ఈసారి జనవరి 2nd జరగబోయే కుబేర బ్యాచ్లు నేను చెప్తానండి పక్కాగా. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక కుబేర 2025 జనవరి 2nd జరిగేటువంటి బ్యాచ్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.